ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని నామమున శుభాకాంక్షలు పలుకుతూ 27వ సామాన్య ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. సో ఈనాటి మన ధ్యానాంశము పరిచయ మాటల్లో చెప్పినట్లుగా అటు మొదటి పట్టణం, రెండవ పట్టణం, సువిశేష పట్టణం. హబకుక్కు, ప్రభువా ఇంకా ఎన్నాళ్ళు నీ యొక్క సహాయం కొరకు మేము మొరపెట్టాలి అని అన్నప్పుడు, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అంటూ ప్రభు హబకుక్కు నుండి విశ్వాసమును కోరుకుంటూ ఉన్నాడు. ఇక రెండవ పట్టణంలో తిమోతి వారి యొక్క తల్లికి, వారి యొక్క అవ్వకు ఉన్న విశ్వాసమే తిమోతిలో కూడా ఉన్నదని పౌలు గారు కొనియాడుతూ, ఆ యొక్క విశ్వాస జ్వాలలు ఎల్లప్పుడూ రగులుచుండ నిండు అంటూ అతనిని ఆశీర్వదించడం, అతనిని కోరడం, నెవర్ గెట్ బ్యాక్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో ఏనాడు వెనుకడుగు వేయకండి అంటూ పౌలు గారు హెచ్చరించడము. ఇక ఈనాటి సువిశేషంలో శిష్యులు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మాలో విశ్వాసమును పెంపొందించుము అని ప్రార్థించడం, ఇవన్నీ కూడా ఈ రోజున మనకు తెలియచేస్తున్నాయి. ఇన్ లైఫ్, ఈ యొక్క జీవితంలో ఫెయిత్ ఈజ్ ఎ మస్ట్, విశ్వాసము తప్పనిసరి. ఫెయిత్ ఈజ్ లైక్ ఎ రడ్డర్ ఇన్ ద ఓయేజ్. సముద్రయానములో ఒక తెడ్డు వంటిది, పడవకు ఒక తెడ్డు లాంటిది ఈ క్రైస్తవ జీవితంలో విశ్వాసము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ముందుగా ఒక చిన్న ఉపమానంతో ప్రారంభిస్తాను. ఒకానొక ఊరిలో ఒక బామ్మగారు ఉండేవారట. ఈ బామ్మగారు రోజు బైబిల్ చదివేవారు. ఆ రోజున మనం ఈరోజు సువిశేషం చదివిన వాక్యమే లూకా శుభవార్త 17వ అధ్యాయము 6వ వచనం చదివారు. ఏమని? మీకు ఆవగింజంత విశ్వాసము ఉంటే చాలు, మీ యొక్క ఈ యొక్క ఆ కంబలి వృక్షముతో వేలుతో పెకిలించబడి వెళ్ళిపడు అంటే పడుతుంది. మరొక సందర్భం ప్రభు అంటారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ పర్వతముతో పునాదులతో లేచి వెళ్ళి సముద్రం పడంటే పడిపోతుంది అన్నారు కదా. ఈవిడ వెంటనే ఒకరోజు టెస్ట్ చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం, యేసు ప్రభు చెప్పారు కదా అని చెప్పి వారి ఇంటి వెనకాతల ఒక పెద్ద కొండ ఉంది. అది ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఈ వాక్యం చదువుకొని వెనక్కి వెళ్ళి ఆ కొండతో, ఇదిగో నేను విశ్వాసంతో చెప్తున్నాను, కొండ ఇక్కడి నుంచి లేచి వెళ్ళి సముద్రంలో పడిపో, యేసు ప్రభు చెప్పినట్లుగా అని చెప్పి వెళ్ళి పడుకుంది. ఉదయాన్నే లేచింది. బామ్మగారికి రాత్రి చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రవచనము, ఆ కమాండ్ గుర్తొచ్చింది. వెంటనే కళ్ళద్దాలు ఎక్కడున్నాయో వెతుక్కుంది, కళ్ళద్దాలు తుడుచుకుంది, కళ్ళద్దాలు పెట్టుకుంది, వెళ్ళి కిటికీ తలుపులు తీసి చూసింది. ఏముంది? పర్వతం అక్కడే ఉంది, కొండ అక్కడే ఉంది. వెంటనే ఉంది, నాకు తెలుసు ఇది ఎక్కడే ఉంటుందని, నేను అప్పుడే అనుకున్నాను అన్నదంట. ఓకే, నేను అప్పుడే అనుకున్నాను. ఆవిడ ఆవగించంత విశ్వాసము, పూర్ణ విశ్వాసం చెప్పిందా? నోటితో విశ్వాసపు మాటలు పలికినంత మాత్రాన మనకు విశ్వాసం ఉండినట్లు కాదు. ఇది మనసుతో పూర్తిగా నమ్మగలగాలి. ఆవిడ నోటితో పలికింది కానీ మనసులో ఇది ఎక్కడ కదులుతుంది, ఇది ఎక్కడే ఉంటుంది, ఇది ఎక్కడికి వెళ్ళదు, ఇదంతా ఉట్టిదే అన్నటువంటి నమ్మకముతో ఆమె ప్రార్థించింది, లేదంటే ప్రవచించింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన జీవితాలలో కూడా ఇటువంటి విశ్వాసమునే మనము ప్రకటిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున శిష్యులు వచ్చి, ప్రభువా మా విశ్వాసమును పెంపొందించుము అంటే మనం శిష్యుల్ని అడిగామనుకో, ఎందుకయ్యా విశ్వాసాన్ని పెంపొందించమంటున్నారు, దానివల్ల లాభాలు ఏమిటి అని అంటే, దానివల్ల ముఖ్యంగా
6 లాభాలు ఉన్నాయి దేవుని యందు ప్రియుల. అనేకమైన ఉండొచ్చు గాక, మన ధ్యానాంశమునకు 6 లాభాలంట. మొట్టమొదటిది, విశ్వాసము మనలను దేవునికి స్నేహితులుగా చేస్తుంది. ఫెయిత్ బ్రింగ్స్ అస్ ఇంటూ క్లోజ్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ విత్ గాడ్. ఉదయం ధ్యానించాం. ఇక రెండవది, విశ్వాసము శ్రమలలో బలము ధైర్యమును ఇస్తుంది. ఫెయిత్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఇన్ ట్రయల్స్. కష్టాలలో బాధలలో బలమును ధైర్యాన్ని నూరిపోస్తుంది దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది, విశ్వాసము అద్భుతములకు ద్వారాలు తెరుస్తుంది. ఫెయిత్ ఓపెన్స్ ద డోర్స్ టు మిరకల్స్. అద్భుతాలు జరగడానికి ద్వారాలు తెరుస్తుంది విశ్వాసము. ఇవి ఉదయం పూజలో ఈ 3 అంశాలను ధ్యానించడం జరిగింది దేవుని యందు ప్రియులారా. మరి యొక్క సాయంత్రం దివ్య పూజాబలిలో మరొక 3 అంశాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ద బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు. యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటారా? వింటున్నారా? రైట్. అయితే కొంచెం మనకి డిస్టర్బెన్స్ ఉంది. ఆ సినిమా కొంచెం మనకు డిస్టర్బెన్స్ ఉంది. ఐ అగ్రీ, ఐ యాక్సెప్ట్. బట్ అయినప్పటికీ కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని కోరుతూ ఉన్నాను దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో 4వ ముఖ్యమైన ప్రయోజనం, విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలలో 4వది దేవుని యందు ప్రియులారా, విశ్వాసము మనకు శాంతిని నమ్మికను కలిగజేస్తుంది. చెప్పండి అందరూ, విశ్వాసము మనకు శాంతిని నమ్మకమును కలిగిస్తుంది. ఫెయిత్ బ్రింగ్స్ అస్ పీస్ అండ్ హోప్. భవిష్యత్తు మీద ఒక హోప్, ప్రస్తుత కష్టాలలో నెమ్మది, శాంతిని మనకు కలిగజేస్తుంది దేవుని యందు ప్రియులారా. కొంచెం వివరంగా ధ్యానించినట్లయితే, విశ్వాసము మనకు నిజమైన శాంతిని ఇవ్వగలదు. విశ్వాసము మనకి ఇచ్చే శాంతి ఈ లోకము ఇచ్చే శాంతికి విభిన్నంగా ఉంటుందట. చూడండి, వాక్యం చదవండి. రోమీయులకు రాయబడిన లేఖ 15వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా చదువుతారా? రోమీయులకు రాయబడిన లేఖ 15వ అధ్యాయము 13వ వచనం. నిరీక్షణకు మూలమైన దేవుడు ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా, ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణముగా ఆనందమును, మీకు సంపూర్ణమైన ఆనందమును, సమాధానమును శాంతిని కలిగించునుగాక. దేవుని యందు ప్రియులారా, మనకు పీస్, శాంతిని, నెమ్మదిని, సమాధానమును విశ్వాసము కలిగచేస్తుంది. ఓకే, ఒక చక్కని అద్భుతం చెప్తా, ఒక ఉదాహరణ చెప్తాను, ఆలకించండి. యేసు ప్రభు బైబిల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభు నిద్రపోయాడు అని. ఒకే ఒక్కసారి కదా. ఎక్కడ నిద్రపోయాడు? పడవలో. యేసు ప్రభు పడవలో ప్రయాణం చేస్తుండగా నిద్రపోయాడంట. అండ్ వాట్ వాజ్ ద సిచ్యువేషన్ అవుట్ దేర్? It was a turbulence, it was a storm, it was a cyclone. అది మహాభయంకరమైనటువంటి తుఫాను సమయం. తుఫానులో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆయన. తుఫానులో గాలి వాన పడవను ముంచివేస్తున్నట్టుందంట. ఆ శిష్యుల్లో చాలామంది చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళకు సముద్రం కొత్త కాదు, తుఫాను కొత్త కాదు, వర్షం కొత్త కాదు, అలలు కొత్త కాదు. వాళ్ళు భయపడిపోయారు. వాక్యం చదువుతుంది, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్ము కాపాడుము, నువ్వు ఎలాగయ్యా నిద్రపోతున్నావు? అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే హీ నోస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుడు సమస్తమును తన ఆధీనమున ఉంచుకున్నాడని. ఆయన లేచాడు. వీళ్ళు బెంబేలు ఎత్తిపోతుంటే ఏం చేశారు?
ఓరి అల్ప విశ్వాసులారా, మీరు భయపడితిరేలా. యు మెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై డిడ్ యు ఫియర్? ఎందుకయ్యా భయపడ్డారు? తిట్టాడు. యేసు ప్రభు కోపగించుకున్నాడంట. యేసు ప్రభు శిష్యులపై కోపగించుకున్నాడు. ఎందుకండి అంటే ఆ శిష్యులు అల్ప విశ్వాసులైనప్పుడు. మనలో విశ్వాసం లేనప్పుడు ప్రభు మన మీద కోపగిస్తాడు. ప్రభు చెప్తున్నారు, లోకమే, నీ చుట్టూ ఉన్న లోకము అంధకారమైపోయినా, నీ జీవితం తలక్రిందులైపోతున్నా, నీ ప్రార్థనలకు ఎటువంటి ప్రతిఫలము కనిపించకున్నా, మిన్ను విరిగి నెత్తి మీద పడుతున్నా, భూమి బ్రద్దలై పాతాళానికి నీవు నెట్టివేయబడుతున్నా, చుట్టూ చిమ్మ చీకటులు క్రమ్ముకుంటున్నా, వెలుగు రేఖలే కరువైన దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యు మస్ట్ స్టిల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు నీవు ఇంకనూ విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఇందాక ఒక చిన్న కొటేషన్ చదివాను, నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే, ద స్మాలెస్ట్ సీడ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లార్జెస్ట్ ఫియర్. ఓకే, గొప్ప భయం, చిన్న విశ్వాసం. ఏది గొప్పది అంటే ఈ చిన్న విశ్వాసమే గొప్పది అంటారు. ఓకే, ఏ చిన్న విశ్వాసమే గొప్పది. గొప్ప భయమైన, పెద్ద భయమైన చిన్న విశ్వాసం సరిపోతుంది అని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక పునీతుడు చెప్పిన మాట, పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన మాట, ఫెయిత్ ఈస్ నాట్ ఎ లైట్ దట్ స్కాటర్స్ ఆల్ అవర్ డార్క్నెస్ బట్ ఎ ల్యాంప్ విచ్ గైడ్స్ అవర్ స్టెప్స్ ఇన్ ద నైట్. ఫెయిత్, విశ్వాసము మన అడుగులను నడిపిస్తుంది అట. ఇంకొక దగ్గర ఎక్కడో చదివాను ఒక చక్కని మాట, ఏంటంటే, ప్రపంచంలో ఉన్న చీకటి మొత్తం ఏకమై వచ్చిన చిన్న వెలుగును ఆర్పివేయలేదంట. అదవుతుందా? ప్రపంచంలో ఉన్న చీకటి మొత్తం ఏకమై యుద్ధానికి వచ్చిన చిన్న దీపం గెలుస్తుంది, కానీ చీకటి ఓడిపోతుందంట. విశ్వాసం అన్నది ఆ దీపము వంటిది. వెలుగు వెలుగే, ఎక్కడైనా వెలుగు వెలుగే. అలాగే విశ్వాసము ఎప్పుడూ గొప్పదే. కనుక దేవుని యందు ప్రియులారా, అటువంటి విశ్వాసమును కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరొకసారి చెప్తున్నారు తన శిష్యులతో, చిన్న మంద భయపడకండి. ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. ఏమున్నాయి ఆకాశం వైపు? ఆకాశంలో ఎగురుతున్న పక్షులు. అవి పొలాలు లేవు వాటికి, అవి విత్తనాలు నాటవు, పంటను కొయ్యవు, గిడ్డంగులలో దాయవు. ఏనాటి ఆహారం ఆనాటికి అంటది. అట్లంతే. అది బ్యాంకులు లేవు, దానికి సేవింగ్స్ బ్యాంకులు లేవు, కరెంట్ బ్యాంకులు లేవు, అకౌంట్లు లేవు, వాటికి గిడ్డంగులు లేవు. కానీ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ వెల్ టేకెన్ కేర్ బై గాడ్. అదంట, పైసాకి 2 పిచ్చుకలు వస్తాయంట. ఇంత పిచ్చుకకు కూడా ప్రాణాన్ని కూడా దేవుడు ఇంత జాగ్రత్తగా చూస్తే మిమ్మలను గురించి ప్రభు మరిచిపోతాడా, విడిచిపెడతాడా? భయపడకండి అంటాడు ప్రభు. మరి మళ్ళీ అంటారు, ఆకాశం వైపు కాదా, భూమి వైపు చూడండి. భూమి వైపు ఏముంది ప్రభువా? గడ్డి మొక్కలు ఉన్నాయి. గడ్డి మొక్కలు ఏం చెప్తున్నాయి? గడ్డి మొక్క స్పెషాలిటీ, ఉదయము పుడుతుంది, సాయంత్రానికి ఎండిపోతుంది. అయినప్పటికీ వాటిని సైతం దేవుడు కనిపెట్టుకొని ఉంటున్నాడు. లిల్లీ పుష్పాలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. సొలొమోను సైతం ఇటువంటి అందాన్ని పొందుకోలేకపోయాడు, అన్ని ఆస్తిపాసులు కలిగి ఉండి కూడా. చిన్న మంద, మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. దేవుని అనుమతి లేనిదే నీ తల వెంట్రుక కూడా కింద పడదు. అంటే నా హెయిర్ ఫాల్కి దేవుడే కారణం అనుకోకండి, మీ చుండ్రు కారణమేమో. బట్ గాడ్ నోస్ నీకు ఎంత హెయిర్ ఫాల్ ఉందో. చాలామందికి హెయిర్ ఫాల్ అంతా అన్నంలో, కూరలో, చారులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీ తల వెంట్రుకలు సైతం లెక్కించబడ్డాయి. గడ్డి మొక్కలను సైతం ప్రభు కాపాడుతున్నాడు. ఆకాశ పక్షులను ప్రభు కాపాడుతున్నాడు.
నీ గురించి ఆయన మర్చిపోతాడా? కనుక హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ ఫెయిత్ ఉంటే కష్టాలలో నెమ్మది, కష్టాలలో శాంతి నువ్వు అనుభవిస్తావు. అదర్వైజ్ చిన్న కష్టానికే బెంబేలెత్తిపోతాం, భయపడిపోతాం, పారిపోతాం. ఒక మంచి పునీతుని జీవితం, ఈ మధ్యనే పునీతుడిగా ప్రకటించబడినటువంటి పునీత కార్లో అక్యూటిస్, 15 సంవత్సరాల కుర్రవాడు, 15 సంవత్సరాల కుర్రవాడు లుకేమియా అనే అనారోగ్యంతో బాధపడ్డాడు. ఇట్స్ లైక్ ఏ క్యాన్సర్, క్యాన్సర్ ఇన్ ద బ్లడ్ ఫార్మింగ్ టిష్యూస్. శరీరములో, రక్తములో ఆయనకు ఒక క్యాన్సర్ అంట, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ అంట, రకరకాల అనారోగ్యాలతో ఉంటుండా ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? హీ సెడ్ అండ్ హీ డైడ్ 15-20 years చనిపోయాడు. బుల్లెట్ చనిపోయాడు, చిన్నప్పుడు చనిపోయాడు, యవ్వనపురం చనిపోయాడు. చనిపోతుండగా ఆయన ఏదో తెలుసా, కంప్యూటర్తో ఎక్కువగా ఉండేవాడు. సో కంప్యూటర్తో ఉంటూ ఒక ఐడియా వచ్చింది. యూకరిస్టిక్ మిరకల్స్ అన్నీ కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెడితే ఎంత బాగుంటుందని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ప్రపంచంలో జరిగిన దివ్య సత్ప్రసాద అద్భుతాలన్నిటినీ కూడా ఒక వెబ్సైట్లో ఆయన పొందుపరిచాడు. అనారోగ్యంతోనే ఇవన్నీ చేశాడు, మరణించాడు, పునీతుడయ్యాడు. దేవుని యందు ప్రియులారా, తల్లి అని శ్రీసభ అతన్ని పునీతునిగా ప్రకటించింది. ఈ మధ్యన ఎక్కడో పునీత కార్లో అక్యూటిస్ అనే దేవాలయం అని కూడా వచ్చేసింది. అని అంటాడు, ఐ యామ్ హ్యాపీ బికాస్ ఐ లివ్ ఇన్ గాడ్స్ విల్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే దేవుని చిత్తములో నేను జీవిస్తున్నాను. ఆయనకు కలిగిన విశ్వాసము ఆయన బాధలలో కూడా ఆయనకు శాంతినిచ్చింది, మరణములో కూడా నెమ్మదినిచ్చింది. మనం ఏం చేస్తాం? ఎంత కడుపు నొప్పి వస్తే, ఎంత చెవి నొప్పి వస్తే, అఫ్కోర్స్ మనం అనుభవించే బాధ నిజంగా గొప్పదే. దానికోసం ఏమంటాండి, ఏం బతుకురా ఇది, బతుకున్న పాపానికి ఇన్ని కష్టాలు అనిపించాల్సి వస్తుంది, తాడు వెతుకుతూ ఉంటారు. ఓకే, చచ్చిపోయినా బాగుండు, ఏంటి ఈ బతుకు? నో, దేవుని యందు ప్రియమైన మన కష్టాలకు ఒక విలువ ఉంది, మన కష్టాలకు ఒక వాల్యూ ఉంది. గాడ్ అలోన్ నోస్. నీ బాధలను, నీ కష్టములను నెమ్మదిగా విశ్వాసముతో స్వీకరించు, భరించు, దేవునికి అర్పించు. లేదంటే నీ పాపములను బట్టి నువ్వు నరకాగ్నిలో మరగ్గుతావు. ఈ కష్టాలు లేకపోతే ఇక్కడే సెటిల్ చేసేస్తున్నాడు ప్రభు. ఒక్కసారి ఒక డైరీ తీసుకొని నీ పాపాలు రాసుకో. అమ్మో ఇన్ని పాపాలు చేశాను అంటావు. మరి ఆ పాపాలన్నీ ఇక్కడే పరిహరించబడాలేమో. అందుకే చిన్న చిన్న శ్రమలు ఇస్తున్నాడేమో. ఆ శ్రమలను స్వీకరించండి, విశ్వాసంతో స్వీకరించండి. వాటిని శాంతితో మీరు స్వీకరించగలుగుతారు, నెమ్మదిని మీరు పొందుకోగలుగుతారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు కూడా విశ్వాసము కలిగి ఉంటే వి నీడ్ నాట్ వరి మనకు దూరం అవుతుంది, కలత దూరం అవుతుంది, ఆందోళన దూరం అవుతుంది, శాంతి, నెమ్మది, సమాధానము మన సొంతం అవుతుంది. మళ్ళీ ఒక బైబిల్ ఎగ్జామ్ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దానియేలు స్నేహితులు, 3 స్నేహితులు కట్టేశారు. వాళ్ళని తోస్తున్నారు. ఎక్కడికి? అగ్నిగుండం. ఎందుకు? వాళ్ళేం భయపడుతున్నారా? అమ్మమ్మమ్మ మమ్మల్ని తొయ్యకండి, మాకు భయం వేస్తుంది, మేము చచ్చిపోతామేమో, వద్దు 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 అంటున్నారా? దేవర్ అట్ పీస్, దేవర్ కామ్ అండ్ దేవర్ సెరీన్. నిదానంగా ఉన్నారు, మౌనముగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. బికాస్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ దేర్ గాడ్. దేవుడు వాళ్ళు ప్రార్థన చేసిన, ప్రభువా నీవు మమ్మలను రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఇందులో పడి చనిపోవడానికి రెడీ, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాం. అలా ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండములో త్రోసివేయబడుతున్నప్పుడు కూడా దే కుడ్ మెయింటైన్ దర్ సెరెనిటీ, పీస్ అండ్ కామ్నెస్. వింటున్నారా? నిద్రపోతున్నారా? నాకు డౌట్గా ఉంది. మరి ఎక్కువ ధ్యానించేయకండి, జస్ట్ వినండి. మేము ధ్యానిస్తున్నామండి కళ్ళు మూసుకొని అంటారేమో.
ధ్యానించగా, నేను చెప్పింది వింటే చాలు, ఇంటికి వెళ్ళి ధ్యానించండి దేవుని యందు ప్రియులారా. అటువంటి విశ్వాసం నీకుంటే నీ కష్టాలలో, నీ బాధలలో నువ్వు నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుభవిస్తావు. ఇస్ దట్ క్లియర్? యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ ఐదవది దేవుని యందు ప్రియులారా, విశ్వాసం వలన కలిగే లాభాలు. ఫెయిత్ లీడ్స్ అస్ టు సాల్వేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్. విశ్వాసము మనలను రక్షణకు, నిత్య జీవితానికి నడిపిస్తుంది. చెప్పండి అందరూ, విశ్వాసము మనలను రక్షణకు, నిత్య జీవితానికి నడిపిస్తుంది. దయచేసి రాసుకోండి. రేపు ఉదయం ఎప్పుడన్నా ఎస్ఏ కాంపిటీషన్లు పెట్టినా మీ పిల్లలకు చెప్పడానికి, ఏదన్నా ఎక్కడైనా, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఇట్ విల్ బి యూస్ఫుల్. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని తీస్తే ఈ మాటలు నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి. దేవుని యందు ప్రియులారా, విశ్వాసము మనకు రక్షణను, నిత్య జీవితానికి మనల్ని నడిపిస్తుందట. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. చదవండి ఎవరైనా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకమునకు ప్రసాదించిన తర్వాత చెప్పండి, ఆయనను విశ్వసించువాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకు ఆయన అట్లు చేసెను. చూడండి, ఆయనను విశ్వసించువాడు నశించిపోడు, నిత్య జీవం పొందుకుంటాడు. ఫెయిత్ brings us to eternal life. Faith brings us to salvation. దేవుని యందు ప్రియులారా, ఎఫెసీయులకు రాయబడిన లేఖ, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నా తర్వాత చెప్పండి, ఏలయనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. హౌ ఆర్ యు సేవ్డ్? ఇట్స్ బై ఫెయిత్. ఇట్స్ బై ఫెయిత్ వి ఆర్ సేవ్డ్. విశ్వాసం వలన మనం రక్షించబడ్డాం. కనుక విశ్వాసము మనలను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. ఫెయిత్ లీడ్స్ us to home, to heaven itself. Faith is our direct ticket to eternity. టికెట్, ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే ఇంత టికెట్ ఇస్తారు. ఫ్లైట్లో చేయాలి ఇంత టికెట్. ఆధార్ కార్డ్, ఇంతకో ఆధార్ కార్డు ఉంటుంది కదా, కొంత పెద్ద ఆధార్, చిన్న ఆధార్ కార్డు. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఆధార్ కార్డ్. ఫెయిత్ ఈజ్ లైక్ ద టికెట్ టు హెవెన్. దేవుని యందు ప్రియులారా, టికెట్ టు హెవెన్. మంచి ఉదాహరణ అగైన్, జీసస్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు సిలువలో ఉంటుండగా ఒక మంచి దొంగ, కుడివైపు కొట్టబడిన దొంగ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, నన్ను నీ రాజ్యములో గుర్తుంచుకోవా. అంతే, నన్ను గుర్తుంచుకోవా. ఏంటిది? ఇట్స్ ఏ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఇట్స్ ఏ ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస ప్రకటన. అతను మంచి పనులు చేయడానికి టైం లేదు. మంచి పనులు లేనే లేవు. దొంగ, బందిపోటు దొంగ. మంచి పనులు లేవు, మంచి పనులు చేయడానికి టైము లేదు. తన పాప జీవితానికి పరిహారం చేయడానికి టైం లేదు. కానీ ఒకటి కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇన్స్టాంట్ ఫెయిత్. దేవుడి దయ వల్ల ఒకే ఒకటి ఆయన కలిగి ఉన్నాడు, విశ్వాసము, ఫెయిత్. అండ్ ఇన్ ఫెయిత్ హి ప్రేయిడ్. ఏమని? లార్డ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. ప్రభువా, నీ రాజ్యములో నన్ను గుర్తుంచుకోవా. అంటే ఐ బిలీవ్ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ దట్ యు ఆర్ ద మెస్సాయా. ఆ విశ్వాసముతో ఆయన తన ప్రకటన చేశాడో లేదో, వెంటనే దేవుని యందు ప్రియుల ప్రభు అంటున్నారు, అరే బాబు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు పరిహారం కూడా చెల్లించలేదు, ఆలోచిస్తానన్నాడా? అరే నీకు మంచి పనులే లేవు, నీ బ్రతుకంతా పాప పనులే, నిన్ను ఎలా నన్ను మోక్షాన్ని తీసుకెళ్ళమంటావు అన్నాడా? వెంటనే అంటున్నాడు, నేడే నీవు నాతో పాటు పరలోక రాజ్యములో ప్రవేశింతువు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. ఇట్ కెన్ ఓపెన్ హెవెన్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ ట్రస్ట్. నువ్వు విశ్వసించిన క్షణముననే పరలోక ద్వారాలు నీకు తెరుస్తుంది.
కనుక విశ్వాసము రక్షణ, నిత్య జీవం మనకిస్తుంది. విశ్వాసము రక్షణ, నిత్య జీవం మనకిస్తుంది. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆఖరిది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆఖరిది 6వ బెనిఫిట్, విశ్వాసం వల్ల కలిగే లాభం. ఫెయిత్ మేక్స్ అవర్ సర్వీస్ మోర్ మీనింగ్ఫుల్. విశ్వాసము మన ప్రార్థనలను, మన సేవలను అర్థవంతంగా మార్చుతుంది. చెప్పండి అందరూ, విశ్వాసము మన ప్రార్థనలను, మన సేవలను అర్థవంతముగా మార్చుతుంది. ఈ రోజున సువిశేషపట్నంలో యేసు ప్రభు విశ్వాసం గురించి ఒక్క మాట చెప్పి ఒక కథ చెబుతున్నారు, ఒక పారబుల్. ఏంటి ఆ పారబుల్ అంటే, మీలో ఎవడైనా, మీరు యజమానులు, మీకు ఒక సేవకుడు ఉన్నాడు అనుకో. సేవకుడు పొలానికి వెళ్ళి పనిచేసి వచ్చాడు. ఏదో గొర్రెల మందను కాసుకొని వచ్చాడు. సాయంత్రం 6 అయింది. వచ్చిన వెంటనే, రారా బాబు వచ్చి కూర్చో, భోజనం చేయి అంటావా? ఎవడు అండంట. వచ్చిన వెంటనే ఆ పని అయిపోయిందా, ఓకే, కాలు నెక్స్ట్ పని, నేను కూర్చొని భోంచేస్తాను, నువ్వు నిలుచుని వడ్డించు. సరే సార్, రోజంతా కష్టపడ్డాను సార్, మీకు మనస్సాక్షి లేదా అంటూ, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అంటాడు. రోజంతా కష్టపడి పని చేసిన యజమాని భోంచేస్తున్నప్పుడు అతనికి సేవలు చేస్తాడు. అదైన తర్వాత యజమాని ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్తాడు చూడండి అంటాడా? నో థ్యాంక్స్. యజమాని థ్యాంక్స్ చెప్పడు. యజమాని థ్యాంక్స్ చెప్పనాల్సిన అవసరం లేదు. ఆయన కూడా థ్యాంక్స్ కోసం ఎదురు చూడకూడదు. అతను ఏమనాలి? నేను ఒక సేవకుడిగా ఏం చెయ్యాలో అది మాత్రమే చేశాను. 17వ అధ్యాయం 10వ వచనం చదువుదాం అందరూ, చెప్పనందరూ. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమైన సేవకులము, మేము మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమి. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు ఇలాగ. నిజమైన విశ్వాసం మనలను వినయాత్ములను చేస్తుంది. ఒక కథ చెప్తాను మళ్ళా, బైబిల్ కథ, బైబిల్లో ఉన్నదే. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్, ఓన్లీ వాట్ ఈస్ ఇన్ ద బైబిల్. ఏమంటున్నాడు? 2 వ్యక్తులు గుళ్ళోకి వెళ్ళారట ప్రార్థనకై. ఎవరాలు? పరిసయ్యుడు, సొంకరి. సొంకర బయటే ఉండిపోయాడు. ఈరోజు సొంకరను బయటే వదిలేద్దాం. ఈ పరిసయ్యుడి సంగతి ఏంటి? వస్తున్నాడు, ఓకే, తల పైకెత్తాడు, చెప్తున్నాడు, ప్రభువా వారానికి 2 రోజులు ఉపవాసం, నోట్ చేసుకో. తర్వాత 10వ భాగం ఎవడెవడం లేదు, నేను ఒక్కనే ఎత్తున్నాను, నోట్ చేసుకో. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నోట్ చేసుకో. ఆ పాపాతు ఉన్నాడే, ఆడిలాంటివన్నీ అస్సలు కాదు బాబు, నోట్ చేసుకో. సో వాట్? అయితే కనుక నువ్వు నన్ను దీవించి తీరాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. అంతే కదా? గర్వముతో అతని ప్రార్థన నిష్ప్రయోజనము, అతని సేవ నిష్ప్రయోజనము. ఆల్ దట్ హీ డిడ్, ఆల్ దట్ హీ ప్రేడ్, యూజ్లెస్, ఫ్యూటైల్, యూజ్లెస్. బికాస్ దెర్ ఇస్ నో హ్యూమిలిటీ. బికాస్ దెర్ ఇస్ నో హ్యూమిలిటీ, ఇట్ వాస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫెయిత్. విశ్వాసము మన ప్రార్థనలను, మన సేవలను అర్థవంతం చేస్తుంది. అంటే విశ్వాసం వలన వి మేక్ అవర్ సెల్స్ హంబుల్. నేను చెయ్యాల్సిన వేసాను. చాలాసార్లు మనం ఓకే ఏదైనా దానం చేసినప్పుడు అది నేనే ఇచ్చాను, ఇది నేనే ఇచ్చాను, ఇది నేనే ఇచ్చాను, ఈ బెంచ్ నేనే ఇచ్చాను. ఇట్ ఈస్ నాట్ ఫెయిత్, ఇట్ ఈస్ ఎ సిన్. అది పాపం దేవుని యందు, అది గర్వం దేవుని యందు. ప్రియులారా, అలనాటి ఆ పరిసయ్యులు, ఆ యూదులు, ఆ ఇజ్రాయెల్ చేసిన పాపం అదే. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, కానీ దేవుని దగ్గర డిమాండ్ చేస్తున్నారు. వీ కెన్ డిమాండ్ ద గవర్నమెంట్, వీ కెన్ డిమాండ్ ది అథారిటీస్, వీ కెన్ డిమాండ్ ఎనీబడి, ఎవ్రీబడి అవుట్సైడ్ ద వరల్డ్, బట్ వీ కెన్ నెవర్ డిమాండ్ గాడ్. We can never demand the church.
వీ కెన్ నెవర్ డిమాండ్ ఏ ప్రీస్ట్ని మనం డిమాండ్ చెయ్యలేము, చెయ్యకూడదు. ఇది ఆత్మీయమైన ప్రపంచం. బయట ప్రపంచంలో ఉద్యమం చేస్తే ఏమవుతుంది? సాధిస్తాం. తెలుసా, అమెరికాలో ఎక్కడో కానీ పెట్రోల్ రేట్లు పెంచారట. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొత్తం కార్లన్నీ తీసుకొని వెళ్ళి, ఆ సభలు జరుగుతున్నాయంట లోపల వైట్ హౌస్లో, వీళ్ళందరూ వెళ్ళి కార్లు వేసుకొని వైట్ హౌస్ ముందు మొత్తం కార్లన్నీ పార్క్ చేసేసి లాక్ చేసేసి వెళ్ళిపోయారు. ఒక్క బయటికి రావడానికి లేదు, లోపల అందరూ లాక్ అయిపోయారు. పెట్రోల్ ధర తగ్గితే కార్లు తీస్తాం, లేదంటే నువ్వు లోపలే ఉండు, మేము కార్లు తీయం, ఏం చేస్తావు చేసుకో. దేవుని యందు ప్రియులారా, వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు పోరాటం చేశారు. రెబెలియన్ పోరాటం. పోరాడితే పోయేది ఏముంది? ఏమంటారు? ఇది ఉంటుంది చెల్లి నాకు. పోరాడితే పోయేది ఏముంది? ఎన్ని బయట ప్రపంచంలో, లోపల జీవితం, ఆత్మీయ జీవితంలో దేవునితో ఎదురాడడానికి, దేవునితో పోరాడడానికి, దేవుని డిమాండ్ చేయడానికి, దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేయడానికి కుదరదు. దట్ ఈస్ వాట్ ఇజ్రాయేలు ప్రజలు, యూదులు చేసిన పాపం. వాడు ఉపవాసం ఉన్నాడు, నేను ఉపవాసం ఉన్నాను కనుక నన్ను దీవించాల్సిందే. దాన ధర్మం చేశాడు, నేను దాన ధర్మం చేశాను కనుక నన్ను దీవించాల్సిందే. 10% గుడికి కట్టాడు, నేను కట్టాను కనుక నువ్వు ఎవడ కోసం నన్ను దీవించు. ఇలాంటిగా జీవించడం వల్ల శాపగ్రస్తులు అయిపోయారు. దేవుని యందు ప్రియులారా, సర్వనాశనం అయిపోయారు. ఫెయిత్ మస్ట్ మేక్ అవర్ ప్రేయర్ మీనింగ్ఫుల్. ప్రార్థన, విశ్వాసము మన ప్రార్థనలను, మన సేవలను వినయముతో దేవునికి అర్పించేటట్టుగా. ఒక సేవకుడు ఎలాగైతే థ్యాంక్స్ చెప్పు, ఓయ్ నాకు థ్యాంక్స్ చెప్పవయ్యా యజమాని అంటాడా? నో, నేను చెయ్యాల్సిందే చేశాను ప్రభువా, ఇది నా బాధ్యత ప్రభువా, నిన్ను విశ్వసించడం నా బాధ్యత, నీపై ఆధారపడడం నా బాధ్యత, నా అవసరం. నువ్వు లేకపోతే నేను లేను, నీవు లేకపోతే నా జీవితమే లేదు. కనుక ఇందులో గొప్పతనం ఏముంది? విశ్వసించడంలో గొప్పతనం ఏముంది? విశ్వసించడంలో గొప్పతనాన్ని స్వీకరించకండి, విశ్వసించడంలో వినయానితో దేవుని విశ్వసించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, ఆ విశ్వాసముతో వినయముతో మీ పనులు చేయండి. పునీత చిన్న తెరేసమ్మ గారు చిన్న పనులు అంటే ఆవిడంటారు, నేను రోడ్డు మీద వెళ్ళిపోతూ సూది అందరికీ ఆటంకంగా ఉంది, ఎవరికైనా పిల్లలకు గుచ్చుకుంటుంది అని చెప్పి, ప్రభువా నీ మీద ప్రేమతో ఈ సూది నేను తీస్తున్నాను. ఓకే, పూజ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, కుర్చీలు అలాగే ఉండిపోయాయి. ఎవరో ఒకరు, ప్రభువా నీ మీద ప్రేమతో ఇది తీసి అక్కడ పెడుతున్నాను. ఫాదర్ గారు చూస్తున్నారా? ఫాదర్ గారు చూడలేదు, ఇంకెందుకు నేను చేయడం, నేను రోజు తుడుతున్నాను, ఎవరో మెచ్చుకోవట్లేదే, నేను రోజు గుడికొన్నాను, ఎవరో మెచ్చుకోవట్లేదే. ఇటువంటి జీవితం నిష్ప్రయోజనము. దేవుని యందు ప్రియులారా, వినయముతో నువ్వు చేసే చిన్న పని, లిటిల్ ఫెయిత్ ఫిల్డ్ యాక్ట్స్ కెన్ చేంజ్ ద వరల్డ్. లిటిల్ ఫెయిత్ ఫిల్డ్ యాక్ట్స్ ఆఫ్ సెయింట్ తెరేసా ఆఫ్ చైల్డ్ జీసస్ చేంజ్డ్ ద వరల్డ్. విశ్వాసముతో దేవునికి మనం చేసే ప్రార్థనలు అర్థవంతంగా మారుతాయి. కనుక ఈ రోజున ఈ సాయంత్రం ఆరాధనలో 3 అంశాలు ధ్యానించాం. విశ్వాసము మనకు శాంతిని, నమ్మకాన్ని, నెమ్మదినిస్తుంది. విశ్వాసము రక్షణ, నిత్య జీవాన్ని ఇస్తుంది. విశ్వాసము మన ప్రార్థనలు, సేవలు అర్థవంతంగా మార్చుతుంది. మన జీవితాలలో అటువంటి విశ్వాస వరము కొరకై ప్రార్థన చేద్దాం. అవిశ్వాసము చెందిన సందర్భాల నిమిత్తము ప్రభుని క్షమాపణ వేడుకుందాం. ప్రభువా మా విశ్వాసమును పెంపొందింపుము. ఓ లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.